నా పేరు చిర్రారాములు, అమరావతి మండల్ సార్లపల్లి గ్రామం. సార్లపల్లి గ్రామం ఒడ్వర్లపల్లి, సార్లపల్లి, నాగర్ జిల్లా. ఈ ఈ 5 గ్రామాలు రిలొకేషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు ఒప్పుకోవడం జరిగింది. అక్కడ భూములు కానీ, ఇక తర్వాత ఇల్లు కట్టియడము, తర్వాత 18 ఏళ్ళు నిన్న పిల్లలకు 15 లక్షలు ప్యాకేజీ వేసిండ్రు ఆల్రెడీ. దాదాపు మొన్న ఒక నెల ముందే బట్టి కుమార్ గారు ఇక్కడనే వచ్చేసి ఇచ్చేసి 24 కోట్లు వేశారు కూడా. మేము దానికి మేము సునకంగా ఉన్నాం. మేము అందరు మా సంతోషంగా మేము ఒప్పుకొని దాదాపు ఇప్పుడు 400-500 కుటుంబాలు ఉన్న విలేజ్లు అవి. ఇప్పుడు ఆడ ఉన్నది ఒక 20-25 కుటుంబాల వాళ్ళే మా మీద మీరు పోకూడదు అని చెప్పేసి ఒత్తిడి పెట్టడం జరుగుతున్నది. మేము ఇక్కడ ఉండాలి, మీరు కూడా మాతో పాటే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈర్ష్యతనంతో మేము వాళ్ళని వ్యతిరేకంగా మీరు రారియా అని చెప్పేసి ఎవరు అనలే. మాకు స్వచ్ఛందంగా మేము పోతున్నాం కాబట్టి మాకు మీరు సహకరించండి. లేకపోతే మాకు బంధుత్వాలు ఉన్నాయి, ఆ బంధుత్వాలతో మీరు సార్లపల్లె ఉంటారు, మేము అక్కడ ఉన్నాం, మేము కలిసే ఉన్నాం. మీరు ఈడ దీనివల్ల మాకు ఇప్పుడు నీకు భూమి ఉన్నది, నువ్వు దున్నుకొని నువ్వు బతికేటోనివి. మా స్వచ్ఛందంగా మేము పోతున్నాం కాబట్టి మాకు మీరు కూడా సహకరించమని చెప్పేసి మా చెంచు మిత్రులకు కూడా కోరుకుంటూ మేము అది చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు? ఆ 20 కుటుంబాలు 30 కుటుంబాలు మీ ఇంతమందిని ఎందుకు ఆపుతున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళ విలేజ్లో ఒక 5-6 కుటుంబాలకు పట్టాలు ఉన్నాయి సార్. ఒకటి రెవెన్యూ పట్టాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో వాళ్ళకొక్కరికి ఉన్నాయి. ఇక్కడ నాకు కూడా రెవెన్యూ పట్టా ఉంది. సరే మేము 35 కుటుంబాలు, ఇప్పుడు 500 జనాభా కడప ఉన్న విలేజ్లో ఒక 35 మందికి రెవెన్యూ పట్టా ఉంటే వీళ్ళ కనువోళ్ళు మొత్తం వేరే ఉన్నారు కదా, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొత్తం అందరు ఉన్నారు కదా. వాళ్ళకు ఇప్పుడు రెవెన్యూ పట్టా కదా, భూమి కూడా లేదు. ఇప్పుడు మనం చేసుకొని ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఏదో ప్రకటిస్తున్నది. ఇప్పుడు దాన్ని మనం అర్హులమైన ఒక 30 మంది 500 జనాభా ఉన్న విలేజ్లో 30 మంది అయితే ఇప్పుడు మనం పక్కన ఉండేసి మనం ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళని మనం అన్ని విధాలుగా వాడుకొని ఇలా వాళ్ళకి లేకుండా మనకే కావాలి, మేమే నడవాలి, మేమే ఉండాలనడం మాకు నచ్చలేదు. కాబట్టి మేము కూడా వాళ్ళతో పాటు మాకు సహకరించారు కాబట్టి ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలని. ఒకరం బతికితే బతుకు కాదు కదా. 500 జనాభా ఉన్న వాళ్ళు ఇప్పుడు 25 మంది కొరకు చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. 75 మంది, నాకు 475 మంది ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో నేను పోవాలనుకుంటున్నాం. మా స్వచ్ఛందంగా మేము పోవాలని నిర్ణయించుకున్నాం. అంటే ఇందులో సర్పంచ్కి ఏమన్నా వాటా ఉందా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. వాటా ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు చెప్పండి? వాటా ఏంటికి ఇస్తారు? నేను ఏంటికి అడగాలి? నేనున్నా, నాకు ప్యాకేజ్ ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, నా కొడుకుకి ఇస్తున్నారు, నాకు ఇస్తున్నారు. నాకు ఇంకా అందులో ఆటో ఏముంటుంది? ప్రత్యేకంగా సర్పంచ్కి వాటా ఉంటుందా? అలాంటివి నేను ఒక చెంచోని సార్. నేను కూడా చెప్పేసి నేను ఒక చెంచోని. నిజాయితీగా ఉండే మనస్తత్వం మా కాడ ఉంటుంది. అలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడు రాదు. నాకు భూమి వస్తుంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న భూమి 10 ఎకరాలు అవుతున్నా సంతోషపడుతున్నాం. ఇది నా కోరిక. ఎట్లా మరి బట్టి విక్రమార్క గారు మరి ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇస్తాడనే మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు అగ్రిమెంటు అయ్యింది, మాకు ఒప్పుకున్న ఆల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్యాకేజ్ వేసింది. ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇప్పుడు 15 లక్షలు వేసేసింది 160 మందికి, 162 మందికి. ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లలో వేసేసారు. ఇప్పుడు మాకు ఇల్లు కట్టాలి. అక్కడ ఉన్న భూమిని 5 ఎకరాలు అయితే భూమి ఉందో అది చదువు చేస్తున్నారు, అది ఇస్తారని చెప్పేసి మా ఆశ. కొల్లంపేంట అయితే మేము కూడా మేము 2012లో మేము కూడా దరఖాస్తులు ఇచ్చినాం వెళ్ళిపోవాలని. అయితే మాకు అక్కడ మంచిగా లేదు సార్. జంతువులు ఉన్నాయి, పెద్ద పుల్లు, ఎలుగోడ్లు, పులుగు బంట్లు, ఇవన్నీ మేము కట్టెలు తెచ్చుకోవాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఒక అడిం పంట తెచ్చుకోవాలన్నా మాకు జంతువులు ఎక్కువైనాయి. మా పిల్ల కూడా పోయి కూరగాయలు తీసుకొని వస్తుంటే మా కొడుకు మా బిడ్డని ఎలుగు బంట్లు చంపేసినాయి. ఇట్లా చంపదామని పిల్లని కరిచేసినాయి. అందు గురించి మేము ఆ నుండి భయపడ్డాము. మేము వెళ్ళిపోతాం. మా పిల్లలు కూడా సార్, మా పిల్లలు చదువుకొని
ఇప్పుడు బయట దేశం ఈ భారతదేశం నుండి బయట దేశం వెళ్తుండ్రు మరి వాళ్ళని ఆపుతుండ్రు ఎవరన్నా లేరు, అవును. మరి మమ్మల్ని ఎందుకు ఆపాలి వేరే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఆపాలి ఆపేట ఆయన ఎవరు మరి ముఖ్యమంత్రా కలెక్టరా ఎమ్మెల్యేనా ఎవరు ఆయన ఎదురుంగొచ్చి మా బాధలు మా కష్టాలు మీరు ఎందుకు వెళ్తుండ్రు అనేది ఆయన గుర్తించి ఒక్కసారన్నా మాతోటి మాట్లాడలేదు ఆయన మరి మధ్యన లోకల్ ఎందుకు ఆపేయాలి అట్లా ఆపేయొద్దు మేము పోయి ఆడ భూములు చూసుకున్నాము మంచిగా ఉండయి ఆ భూములలో మేము మంచిగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్ మేము వెళ్తాం ఎవరన్నా ఆపినా కానీ ఆగదు అది మేము వెళ్తాం సార్ అంతవరకు నేను గవర్నమెంట్ ఒకరు ఇవ్వకపోతే మరి మీ భూమి మీకు మాకు గవర్నమెంట్ ఇస్తాడని అన్ని ఆకుదానాలు చేసుకొని మేము ఆయన గిట్ల ఇయ్యనని అంటారు కదా మేము ఆ చేతులు పట్టుకొని వెళ్తాం మేము చేతుల పట్ట తీసుకొని వెళ్తాం ఓకే ఆ చేతుల మాకు పట్ట పెట్టినప్పుడే మేము పోతాం అంతవరకు దగ్గర మేము కూడా వెళ్ళాం మాకు కూడా తెలుగులు ఉండే సార్ సావాలని ఎవ్వడు అనుకోడు బతకాలని ఇస్తారు పోవాలని అనుకుంటున్నాం.